దీన్ని మాటలు లేని పుస్తకం అంటారు. చదువులు లేనోళ్ళు కూడా ఇది వాడచ్చు. అమ్మ, చదువు లేనోళ్ళు కూడా ఇది వాడచ్చు. ఇది మాటలు లేని పుస్తకం. ఈ మాటలు లేని పుస్తకం ద్వారా చదువు రాని కూరగాయలు అమ్ముకునే ఒక ఆవిడి 100 మందిని గుడికి తీసుకొచ్చింది. కూరగాయలు అమ్ముకునే చదువు లేని ఒక ఆవిడ. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఇదే రంగు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ రంగు అండి? బంగారం, గోల్డ్. ఈ బంగారాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తామా? చెప్పండి. కాళ్ళు కెట్టుకుంటామా? ఎవరైనా బంగారం సుట్లు పట్టగొలుసులు చేయించుకుంటారా? పోనీ బంగారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? ఎందుకు? బంగారం విలువైంది. ఈ బంగారాన్ని కనీసం సుట్లు కాదు కదా, పట్ట గొలుసులు కూడా చేయించుకోం, కాళ్ళకు పెట్టం, బంగారం కింద ఎట్టం, బంగారం పడేయం, బంగారం చెవులు కెట్టుకుంటాం, మెళ్ళో వేసుకుంటాం. ఎందుకు బంగారానికి ఇంత విలువ ఇస్తాము? ఇది విలువైంది కాబట్టి. అయితే ఈ విలువైన ఈ బంగారాన్ని ఇంతగా నువ్వు విలువగా చూస్తున్నావు, కనీసం కాళ్ళ కింద కూడా పెట్టకుండా చూస్తున్నావు కదా. ఈ బంగారంతో కూడిన ఒక లోకం ఉంది. ఆ బంగారు లోకాన్ని కొంతమంది వైకుంఠం అంటారు, కొంతమంది మోక్షం అంటారు, కొంతమంది స్వర్గం అంటారు, మనమేమో పరలోకం అంటాం. ఇప్పుడు ఈ బంగారం లోకంలో రోడ్లు బంగారంతో చేయబడ్డాయి. అమ్మ, రోడ్లే బంగారంతో చేయబడ్డాయి. అక్కడ బంగారం మన కాళ్ళ కింద ఉంటుంది. అక్కడ వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, రాసులు, ముత్యాలతో నేను మీకు ఇల్లు కట్టు స్థలం సిద్ధం చేసి అనేక నివాసాలు ఉన్నాయి, నేను వచ్చి తీసుకెళ్తాను, అక్కడికి వెళ్తున్నానని చెప్పి యేసే చెప్పాడు. ఇప్పుడు ఈ లోకానికి వెళ్లకుండా